అనేక చారిత్రాత్మక ఘట్టాలకు వేదిక శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం నగరంలో శ్రీ పోతుల వీరభద్రరావు పేరుతో ఏర్పాటు చేస్తున్నాం మున్సిపల్ స్టేడియం అన్ని పనులు పూర్తి చేసుకుని క్రీడాకారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద 7 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో నాగుల చెరువు స్టేడియంను క్రికెట్ గ్రౌండ్గా అభివృద్ధి చేసేందుకు గాలి సుబ్బరాజ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి గురువారం మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వయాన మా తాత పోతుల వీరభద్రరావు పేరుతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్టేడియాన్ని పునరుద్ధరించడం ఆనందంగా ఉందన్నారు. పుత్ర వాత్సల్యంతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందిస్తున్న కానుకగా భావిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా అనేక చారిత్రాత్మక ఘట్టాలకు ఈ స్టేడియం వేదిక అని నేపథ్యాన్ని గుర్తు చేశారు. తన విద్యార్థి దశలో ఈ స్టేడియంలో ఒకానొక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీఆర్, మాజీ ప్రధాని వాజ్పేయిలు ప్రసంగించారని తెలిపారు. నాడు వారి మాటలను వెంకయ్య నాయుడు అనువదించిన తీరు మననం చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నాడు ప్రఖ్యాతిగాంచిన నింబుల్స్ లెవెల్ ఫుట్బాల్ ప్లేయర్లు శంకర భాస్కర్ రావు, స్వయాన మా తాత పోతుల వీరభద్రరావు లాంటి క్రీడాకారులు ఈ స్టేడియంలో ఆడారని వివరించారు. అనంతరం పిచ్చయ్య, తమిళనాడు ఆటగాడు కరీముల్లా లాంటి క్రీడాకారులు బ్యాడ్మింటన్ ఆడటం తాను స్వయంగా చూశానని అన్నారు. చాలా దశాబ్దాలుగా ఈ స్టేడియానికి సరైన రూపం ఇచ్చేందుకు సాధ్యపడలేదని అన్నారు. ఈ క్రమంలో అభివృద్ధి చిరునామాగా నిలిచిన బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో స్టేడియం రూపుదిద్దుకుంటుండడం ఆనందంగా ఉందన్నారు. గతంలో కాకినాడ జిల్లా ప్రధాన కేంద్రంగా ఉండడం వలన చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో సరైన స్టేడియాలు లేక క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చయ్య చౌదరి చొరవతో స్టేడియం నిర్మితమవుతుందన్నారు. స్థానికంగా క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు 12 ఎకరాల స్థలం అవసరమని భావించి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే క్రికెట్ స్టేడియం కార్యరూపం దాల్చేందుకు తామంతా కృషి చేస్తామని అన్నారు. ఇది మల్టీపర్పస్ స్టేడియంగా భావించాలని అన్నారు. ఇండోర్ గేమ్స్, జిమ్ తదితర వ్యాయామాలతో పాటు క్రికెట్ ప్రాక్టీస్కు మాత్రమే దీన్ని వినియోగించాలని అన్నారు. పూర్తిస్థాయి క్రికెట్ ఆడేందుకు ఇది సరిపోదని మంత్రి దుర్గేష్ అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుండి అదే పార్టీని శ్వాసగా, ఊపిరిగా భావించి ఉన్న వ్యక్తి రాష్ట్రంలో సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆధునిక రాజమహేంద్రవరాన్ని తయారు చేసిన మోడ్రన్ ఆర్కిటెక్ట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అని కొనియాడారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో శాశ్వత అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు. దశల వారీగా సమగ్రంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకులు సోము వీరస్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిపాలనపై దృష్టి సారించారని అన్నారు. త్వరలో మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించనున్నామని వివరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని అన్నారు. ఇందులో భాగంగా పోతుల వీరభద్రరావు మల్టీపర్పస్ మున్సిపల్ స్టేడియంను 12 కోట్ల నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో 9 కోట్ల రూపాయలు కాగా రెండో విడతలో మరో 3 కోట్ల రూపాయల పనులు చేపట్టనున్నట్లు వివరించారు. 6 నెలల కాలంలో పనులు పూర్తి చేసి స్టేడియంను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నార్నివాసు, ఎం శివప్రసాద్, మజ్జి పద్మ, ఎంపీపీ ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు నారాయణ గౌడ్, కన్స్ట్రక్షన్ ఏజెన్సీ నిర్వాహకుడు గాలి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి స్టేడియం నిర్మాణం అనేటువంటి విషయాన్ని ఈరోజు సాకారం చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ బుచ్చయ్య చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఒక సమగ్ర రూపంలో కార్యాచరణ తీసుకొచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ ఖర్గ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ
రాజమండ్రి లాంటి పట్టణంలో సరైనటువంటి స్టేడియం లేదనేటువంటి బాధ ప్రజల్లో ఉంది. అయితే చాలా దార్శనికులు అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి బుచ్చే చౌదరి గారు తొలి నుంచి కూడా దీన్ని ఒక స్టేడియంగా రూపొందించాలని, దాంతోపాటు క్రికెట్కి మరింత పెద్ద స్టేడియం ఏర్పాటు చేయాలని ఇలాంటి 2-3 ఆలోచనలు చేస్తున్న దాంట్లో శ్రీకారం చుట్టినటువంటి తొలి కార్యక్రమం ఇది. ఈ సంవత్సరం కాలం పూర్తయినటువంటి ఈ సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో తొలిమెట్టుగా దీన్ని ఒక మల్టీపర్పస్ స్టేడియంగా, దానికి శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియంగా దాన్ని ఏర్పాటు చేసి దీన్ని మల్టీపర్పస్ స్టేడియంగా ఏర్పాటు చేయడం అనేది ఈ రాజమండ్రి ప్రజల యొక్క చిరకాల వాంఛ. అది నెరవేరుతుందనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అనేక విజయాలను సాధించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి తొలి నుంచి కూడా పేద ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఆలోచనతోటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఆలోచించకుండా 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలకి పెంచడం, మంచానికి అంటిపెట్టిపోయి ఉన్నటువంటి దివ్యాంగులకు 15,000 రూపాయలు ఇవ్వటం, దీపం పథకం ఏర్పాటు చేయడం, ఇవాళ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో చదువుకున్నటువంటి పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వటం, అదేవిధంగా రైతు బంధు కార్యక్రమాల్లో ఒక భాగంగా అన్నదాత సుఖీభావ అనేటువంటి దానిలో 20,000 ఇవ్వటం సంవత్సరానికి. ఆ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నూతనంగా ఏర్పాటు చేసి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ఏ రకంగా ఆయన తీసుకొస్తున్నారో తెలియదు కానీ తీసుకొస్తూ ఇవాళ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పరిపాలన సాగిస్తున్నటువంటి శుభ సందర్భంలో త్వరలోనే సూపర్ 6లో ఉన్నటువంటి ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించుకుంటాం. దాని ద్వారా కూడా ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నటువంటి మాటను తెలియజేస్తూ ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైనుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, వీరి ముగ్గురి కలయికలో ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు తప్పనిసరిగా పూర్తి స్థాయి విజయాన్ని సాధిస్తుందని, ఈ కూటమి ప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి బీజాలు పడ్డాయనేటువంటి మాటని మరొకమారి తెలియజేసుకుంటూ శ్రీ బుచ్చే చౌదరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చిరకాలంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది ఎన్డీఏ కూటమిలో. నా చిరకాలం అంటే పిచ్చుకులంక దాని అభివృద్ధి పొందాలో ఇవాళ దుర్గేష్ గారి నాయకత్వం దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. అలాగే స్టేడియం విషయంలో కూడా కేతన్ గారి సహకారంతో ఇవాళ మంచి స్టేడియం నిర్మాణం చేస్తూ ఉన్నాం. పెద్ద స్టేడియం త్వరలోనే పనులు మొదలుపెట్టడం కోసం ల్యాండ్ అలొకేషన్ చేస్తూ ఉన్నాం. క్రీడా రంగంలో కూడా, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యం. రాజమండ్రి వంటి నగరానికి జిల్లా హెడ్ క్వార్టర్గా మారిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లు విశాలం చేయాల్సిన అవసరం ఉంది. పుష్కరాల వేదికగా నగరాన్ని అభివృద్ధి చేసేదానికి మనం ముందుకు సాగుతున్నాం. క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తే క్రీడాకారులు తయారవుతారు. చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో ఆపరేషన్ క్రీడలు కానీ ఆసియన్ క్రీడలు కానీ బ్రహ్మాండంగా జరిగిన చరిత్ర చూసాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. వారికి రిజర్వేషన్ కూడా 3%కి పెంచారు. వారికి క్రీడా ప్రాంగణాలు తయారు చేసడం కూడా భారీగా నిధులు ఇస్తున్నందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.